ఆ 7 కేసులేవో తెలియజేయండి, లేదంటే చట్టపరమైన చర్యలు, నాపై నిరాధారణ ఆరోపణలు సిట్టు ప్రతిష్టను విశ్వసనీయ దెబ్బతీసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకే ఆ వ్యాఖ్యలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి సజ్జనార్ ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సజ్జనార్ ఎవరికి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నిన్న నైట్ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. బీఆర్ఎస్ లీడర్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS రిటైర్డ్ ఈజ్ హియర్ బై కాల్డ్ అపాన్ furnish complete and specific details of the alleged 7 criminal cases purportedly registered against the SIT chief within 2 days from the date of receipt of this notice అంటూ చూస్తాం. సో ఇది సజ్జనార్ ఇచ్చినటువంటి లీగల్ నోటీస్. ఒకసారి చూద్దాం. సో ఇది టు మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ సజ్జనార్ నుంచి వచ్చినటువంటి అది. దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ యు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS రిటైర్డ్ while addressing the press on 23/01/2026 made statements and allegations in the public domain to the effect that the chief of the special investigation team is involved in 7 criminal cases and further demanded constitution of another sit to enquire into him అంటూ ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ పైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి, దానిపైన కూడా సిట్ వేయాలని చెప్పేసి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైతే సిపి సజ్జనార్ ఉన్నాడో ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపించినట్టుగా చూస్తా ఉన్నాం దీనిలో. సో ద సెడ్ స్టేట్మెంట్ ఈస్ హైలీ డిఫమేటరీ, రెక్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, misleading and has been made without disclosing any supporting particulars or verifiable material. By making such allegations publicly, you have not only attempted to lower the reputation and credibility of the SIT and its chief with false and insulting statements, but have also sought to obstruct and hinder the lawful discharge of official duties, besides causing serious prejudice to ongoing investigation and misleading the public అంటూ చూస్తాం. సో ఇక్కడ వేరే వాళ్ళు చేస్తే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ IPS గా రిటైర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదే ఒక IPS ఆఫీసర్ సజ్జనార్ పైన చాలా రకాల అలిగేషన్ చేయడం జరిగింది. సో దాన్ని ఆధారాలతో నిరూపించమని చెప్పేసి కూడా ఈరోజు ఎవరు ఈ సిట్ చీఫ్ సజ్జనార్ లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ ద అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ you are hereby called upon to furnish complete and specific particulars of the alleged 7 criminal cases purportedly registered against the SIT chief within 2 days from the date of receipt of this notice, including but not limited to the following అంటూ చూస్తున్నాం. crime numbers, name of police station, sections of law invoked, date of registration of each alleged case, present stage, status of each case, charge sheets filed, trial disposed, name of the court if any proceedings are pending అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే సజ్జనార్ ఎవరికి ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాపీస్ ఆఫ్ FIR, చార్జ్ షీట్, ఆర్డర్స్ ఆర్ ఎనీ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్, సోర్స్ మెటీరియల్ రిలేడ్ అపాన్ బై యూ ఫర్ మేకింగ్ సచ్ అలిగేషన్ అంటూ చూస్తున్నాం. సో ఇవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి 7 కేసు నెంబరు, దాని స్టేటసు, ఏ పోలీస్ స్టేషన్ అయింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంది, ఛార్జ్ షీట్ అయిందా, లేకపోతే కోర్టులో ట్రయల్స్ ఉన్నాయా, ఏమైంది ఏంటిది అనేది దాదాపు 7 కేసెస్ ఏవైతే RSP ఆరోపించిండో వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇవ్వవలసిందిగా ఈరోజు సజ్జన కోరుతున్నాడు. దానికి సంబంధించి చూడండి ఒకసారి. టేక్ ఫర్దర్ నోటీస్ దట్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద above demand within the stipulated time, appropriate civil and criminal proceedings shall be initiated against you in accordance with law, including but not limited to proceedings for defamation and criminal intimidation at your entire risk as to costs and consequences for which you alone shall be liable to responsible అంటూ కమిషనర్ ఆఫ్ పోలీస్, చీఫ్ ఆఫ్ సిట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో సజ్జనార్ ఇచ్చినటువంటి ఈ లీగల్ నోటీస్ ద్వారా ఈరోజు ఆయన గనుక ఎవరైతే ఆరోపించిండో సజ్జనార్ పైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఆరోపించిండో వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఫేక్ అలిగేషన్ అంటూ సజ్జన ఒకవైపు చెప్తూనే మీరు ఆరోపించారు కాబట్టి మీరు నిరూపించాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ మీద డిఫమేషన్ కేసు ఖచ్చితంగా యాజ్ పర్ లా ప్రకారం వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా సజ్జన చెప్పడం జరిగింది. సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా RSP వర్సెస్ సజ్జనార్
మరి రేపు మాపో ఈ ఫైట్ తారాస్థాయికి పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో చాలా రకాల కోణాలు ఉన్నాయి. సజ్జనార్ గతంలో ఆర్టీసీ ఎండిగా ఉన్నాడు. కేసీఆర్ హయాంలోనే ఆర్టీసీ ఎండిగా ఆయనను తీసుకొచ్చేసి ఆర్టీసీ ఎండిగా చేయడం జరిగింది. దాని వెనకాల చాలా కోణాలు ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో కేసీఆర్ పక్కన పెట్టినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఆయన మరి ఎందుకో తెలియదు, కేసీఆర్కి సహకరించలేదనా లేకపోతే రకరకాల కేసులు ఏమైనా కేసీఆర్ మాట వినలేదని తెలియదు. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి అగనెస్ట్గా సజ్జనార్ తయారైంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సజ్జనార్ ఇప్పుడు ఏం చేయాలి? సో సజ్జనార్ చాలా సీరియస్గా పోతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇందులో భాగంగా కేసీఆర్ తెలివిగా ఆర్ఎస్పీని ముందు పెట్టిండు. సో ఇప్పుడు ఏంటంటే ఐపీఎస్ కొట్టుకోవాలి తిట్టుకోవాలి అనే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఇది జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి.